మన అందరికి వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి. అలాంటి సంక్రాంతి 3 రోజుల్లో ముఖ్యమైన రోజు మకర సంక్రాంతి. అలాంటి మకర సంక్రాంతి రోజున మకర జ్యోతి గురించి తెలుసుకుందాం. మణికంఠుడు తన నాన్నగారితో ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజు తన శబరిమల కొండ దాని వెనకాల ఉన్న సహ్యాద్రి కొండ మీద జ్యోతి రూపంలో కనిపిస్తాను అని చెప్పుతాడు. అప్పుడు నుంచి స్వామి మకర జ్యోతిగా కనిపిస్తాను, ఎవరైతే దర్శించుకుంటారో వారికి సకల శుభాలు కలుగుతాయి అని చెప్పుతాడు. అయితే మకర జ్యోతి నిజాం మా కదా అని తెలుసుకోవడం కోసం మనకు స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ ప్రభుత్వం వారు ఈ జ్యోతి గురించి తెలుసుకోవడం కోసం యాత్రకు ఉన్న అయ్యప్ప స్వామి భక్తులను చూసి ఇద్దరు బ్రిటిషర్లకు ఆది ఏంటో తెలుసుకోవాలని ఆతృత కలిగింది. వాళ్ళందరూ అయ్యప్ప అయ్యప్ప అని అంటూ ఎక్కడికి వెళ్తున్నారని ఒక భారతీయుడిని అడుగుతాడు. మకర సంక్రాంతి నాడు మకర జ్యోతిని చూడడం కోసం వెళుతున్నారు అని చెప్పాడు. ఆ జ్యోతి మీద సందేహం కలిగి ఒక బృందం తీసుకుని మకర జ్యోతి ఉన్న కొండపైకి బయలుదేరారు. ఆ రోజు రాత్రి ఆ దొరలు ఇద్దరు బైనోక్యులర్ నుంచి జ్యోతి ప్రత్యక్షమయ్యే వైపు చూస్తూ ఉన్నారు. దివ్య జ్యోతి ప్రత్యక్షమైంది. ఆ దివ్య జ్యోతిని చూడలేక బ్రిటిషర్లలో ఒకడు చనిపోయాడు. రెండోవాడు కళ్ళు కనిపించక గుడ్డి వాడైపోయాడు. సాక్షాత్తు ఆ హరిహరపుత్రుడు మకర జ్యోతిగా కనిపిస్తాడు. స్వామియే శరణం అయ్యప్ప. Please follow and subscribe Untold Legends Info.